ఈ వీడియో మీరు చూస్తూ ఉండండి. ఒక ఇంపార్టెంట్ క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఒక ఓటర్‌గా, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంగా. ఖచ్చితంగా అడుగుతా. మీరు చెప్పాలి ఆన్సర్ కాబట్టి వీడియో చూడండి ఫుల్‌గా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి అండగా నిలిచేందుకు రంగంలో దిగారు. వారికి అండగా ఉండడం కోసం మరో సంచలన నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే గొంతులు నులుముతున్నారని, సోషల్ మీడియా కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తే ప్రశ్నించేవారు ఉండరని భావించి అక్రమ కేసులు పెడుతున్నారని ఇప్పటికే పేర్కొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సోషల్ మీడియా కార్యకర్తలకు ఎటువంటి అన్యాయం జరిగినా వైసీపీ అండగా ఉంటుందని, దీనికోసం కొన్ని ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసి ఏ సమస్య వచ్చినా తమకు ఫోన్ చేయాలని కోరుతున్నారు. వారి తరఫున పోరాటం చేయడానికి వైసీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉందని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇక ఇదే క్రమంలో తాజాగా అక్రమ నిబంధనలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకి మరింత అండగా ఉండాలన్న ఉద్దేశంతో పార్టీ తరఫున ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అక్రమ కేసులకి, అక్రమ నిర్బంధాలకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకి న్యాయ సహాయం కల్పించడంతో పాటు వారికి భరోసా ఇవ్వడానికి, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యం పెంచడానికి ఆ పార్టీ బృందాలు పనిచేస్తాయని జగన్ పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్ సెల్ ప్రతినిధులు సమన్వయం చేసుకుంటూ ఈ పార్టీ బృందాలు పనిచేస్తాయని తెలిపారు. ఇక జిల్లాల వారీగా పార్టీ బృందాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాకు సీదరి అప్పలరాజు, శ్యాంప్రసాద్, విజయనగరం బెల్లాని చంద్రశేఖర్ జోగారావు, విశాఖపట్నం భాగ్యలక్ష్మి కెకే రాజు, తూర్పుగోదావరి జక్కంపూడి రాజా వంగ గీత, పశ్చిమ గోదావరి కె సునీల్ జయప్రకాష్, కృష్ణ మొండితోక అరుణ్ దేవుభక్తిని చక్రవర్తి, అట్లాగే గుంటూరు విడుదల రజని డైమండ్ బాబు, ప్రకాశం టీసీఆర్ సుధాకర్ బాబు వెంకటరామిరెడ్డి, ప్రకాశం నెల్లూరు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పి చంద్రశేఖర్ రెడ్డి, చిత్తూరు గురుమూర్తి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రమేష్ గౌడ అనంతపురం, కడప సురేష్ బాబు రమేష్ యాదవ్, కర్నూలు హఫీజ్ ఖాన్ సురేందర్ రెడ్డి, వీరిని పార్టీ బృందాలుగా సోషల్ మీడియా కార్యకర్తలుగా నియమించారు. ఎవరూ భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు. నేను ఒకటే అడగాలనుకుంటున్నా. ఇన్నాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలకు కానీ, మామూలు కార్యకర్తలకు కానీ అండగా ఉండట్లేదు. గత 5 ఏళ్లలో ఆయన చేసినటువంటి తప్పు ఇదే అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పటికైనా జగన్ అంటే ఇలా ఫోన్ నెంబర్లు ఇచ్చారు. గ్రౌండ్ రియాలిటీలో ఎట్లా ఉంది చెప్పండి? నిజంగా అండగా నిలబడుతున్నారా? వీళ్ళు ఫోన్ ఏదో క్యాజువల్ గా ఫార్మాలిటీకి ఇచ్చి ఊరుకున్నారా? లేదు జగన్ తెలుసుకున్నారు కార్యకర్తల యొక్క గొప్పతనం, సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, గ్రౌండ్ లో ఉండేటువంటి కార్యకర్తల విషయంలో కానీ జగన్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పటికైనా తానే సర్వస్వం అయ్యి తనను చూసే ఓటేయాలని కాకుండా జనం కార్యకర్తలు కూడా యాక్టివ్ గా తిరగాలనే విషయాన్ని జగన్ అర్థం చేసుకున్నారని మీకు అనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది? ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే ఈ వీడియోని జగన్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల వద్దకు నేను పంపించబోతున్నా. ఖచ్చితంగా ఎళ్తది ఈ వీడియో. అదే నా ప్రామిస్. కానీ జగన్ ఇంకా ఏం చేస్తే బావుంటది? ఇప్పుడు చేసింది కరెక్ట్ కాదు. ఇవన్నీ జగన్‌కి కరెక్ట్ సలహా, ఎగ్జాక్ట్ సలహా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది. కాబట్టి ఎవ్వరు మిస్ అవ్వకుండా కంపల్సరీ కింద కామెంట్ చేయండి.